అసలు మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ఏంటండి? మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది ఒక మెడిసిన్ లేని జెనెటికల్ ప్రాబ్లం. దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. డిస్ట్రోఫిన్ అనే ఒక ప్రోటీన్ లాస్ అవ్వకపోవడం వల్ల రోజు రోజుకి క్షీణించిపోయే పరిస్థితి ఉంటుంది. కండరాలు రోజు రోజుకి క్షీణించిపోయి వాళ్ళు కంప్లీట్‌గా బెడ్ రిడెన్ అయ్యే పరిస్థితి ఉండే ఒక జెనెటికల్ ఇష్యూ. అంటే తెలుగులో కండరాల బలహీనత అంటారా? ఏమంటారు? కండరాల క్షీణత. కండరాల క్షీణత. యెస్ సార్. ఓకే. మీకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక డిసీజ్ మీకు వచ్చింది అని అంటే మీకు తెలిసింది వైద్యుల ద్వారా. సో, అప్పుడు మరి ఏంటి? ఎలా ఉండింది? ఎలా అంటే ఇప్పుడు ఎప్పుడు టెస్టులు జరుగుతూనే ఉండాలి. ఎప్పుడు ఫిజియోథెరపీ జరుగుతూనే ఉండాలి. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవాలంటే. సో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? యెస్ సార్. 12 ఇయర్స్ ఉన్నప్పుడు మస్క్యులర్ డిస్ట్రోఫీకి సిమ్టమ్స్ బయటపడినాయి. హ్మ్. సో, అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్. అందరూ ఎట్లయితే ఆడుకున్నారో, అట్లాగే ఆడుతూ, పాడుతూ, పరిగెడుతూ ఉన్న లైఫ్‌లో సడెన్‌గా మస్క్యులర్ డిస్ట్రోఫీ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి. అది కింద పడిపోవడం సడెన్‌గా, కింద కూర్చొని లేవలేకపోవడం, మెట్లెక్కలేకపోవడం, ఇలాంటివి చూసి ఏదో పోలియో లాగా ఉంది కదా అనుకున్నారు. సో, హాస్పిటల్స్ తిరుగుతూనే ఉన్నారు. ఏం జరిగింది అని తెలుసుకోవడానికి. జనరల్‌గా పేరెంట్స్ అదే కదా చేస్తారు. తిప్పినప్పుడు హాస్పిటల్స్ అన్నీ తిరిగినా ఎలాంటి సొల్యూషన్ కనిపించలేదు. కొంతమందేమో పెద్దయ్యే కొద్దీ బోన్ పెరిగి చాలా స్ట్రాంగ్ అవుతది. ఏం కాదని కొంతమంది. అవేర్‌నెస్ లేక ఏదేదో కారణాలు కొన్ని చెప్పారు. లాస్ట్‌కి నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ సింప్టమ్స్ బయటపడినియి. కానీ నాకు 18 ఇయర్స్ వచ్చినప్పుడు నేను నిమ్స్ ద్వారా మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే ఒక డిసీజ్ వచ్చింది. దానికి మెడిసిన్ లేదు. పర్మనెంట్ క్యూర్ లేదు అనే విషయం తెలుసుకున్నాను. ఏఆర్‌డిఓ అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్. యెస్ సార్. ఇది మీకు ఎప్పుడు స్థాపించాలని అనిపించింది? నేను ఈ డిసీజ్ వచ్చిన తర్వాత చాలా బాధపడుతూ డిప్రెషన్‌కి గురై ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనం చదువుకున్న స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆడుకోవాలి, పాడుకోవాలి, లేకపోతే జాలీగా ఉండాలి, చదువుకుంటూ ఉండాలనే ఆలోచనలుంటాయి. కానీ ఈ డిసీజ్ వచ్చిన తర్వాత డిప్రెషన్‌కి లోనయ్యా. ఇంకా ఒకానొక పాయింట్‌లో చనిపోవాలి అనిపించింది. ఇలాంటి లైఫ్ ఎందుకు? ఎందుకంటే మనిషికి కంపారిజన్ కనిపిస్తుంది గదా! అందరికీ అలాంటి లైఫ్ లేదు. ఆళ్ళు మంచిగానే ఉన్నారు కదా! నాకెందుకు ఇలా అయిపోయింది? లేకపోతే వాళ్ళలాగా నేను ఉండలేకపోతున్నాను ఎందుకు? ఈ చేంజెస్ ఏంటి ఇట్లా అవుతున్నాయి? అనేది ఒక బాధ కలిగిందనమాట. సో, ఇలా పడిపోతున్నానేంటి? ఇలాంటి డిప్రెషన్‌కి గురై చనిపోదాం అనిపించినప్పుడు ఫేస్‌బుక్‌లో కొంతమందిని చూడడం, ఇలాంటి డిసీజ్‌తో చాలామంది ఉన్నారు అని చెప్పి తెలుసుకోవడం, మస్క్యులర్ డిస్ట్రోఫీ గురించి. ఇది తెలుసుకున్న తర్వాత నాకనిపించిందనమాట. ఖచ్చితంగా దీనికి ఏదో ఒక సొల్యూషన్ రావాలి అంటే ఒక స్టెప్ తీసుకోవాలి. ఆ సొల్యూషన్ వచ్చిన తర్వాత మనం ఏదో ఒక పర్పస్‌తో బతకాలి అనిపించింది. అదే ఏఆర్‌డీఓగా రూపుదిద్దుకుంది. ఓకే. అసలు మస్కులర్ డిస్ట్రోఫీ గురించి ఇప్పుడు అందరికీ తెలుసుకోవాలని ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి అందరికీ వస్తదా? యెస్ సార్. హ్మ్. దీనికి ఏజ్‌తో సంబంధం లేదు. హ్మ్. కొంతమందికి చిన్న పిల్లలప్పుడే వస్తుంది. కొంతమందికి పెద్దయ్యాకొస్తుంది. హ్మ్. మేల్స్, ఫీమేల్స్ అనే తేడా ఏం లేదు. హ్మ్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా వస్తుంది. ఓకే. దీని మీద అవేర్‌నెస్ పెంచుకుంటే అట్‌లీస్ట్ ఇది మస్క్యులర్ డిస్ట్రోఫీ అని తెలుసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచొచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలుస్తుంది. లక్షణాలెలా ఉంటాయి? లక్షణాలు వాళ్ళు ఆహ్, ఇందాక అనుకున్నట్టు కింద కూర్చొని లేవలేకపోతారు. నడుస్తూ, నడుస్తూ పడిపోతారు. రోజు రోజుకి బలహీనమైపోయి ఇంకా అంటే వాళ్ళకి చేంజెస్ తెలుస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ పీపుల్ సడెన్‌గా చెయ్యి పైకి లేపమంటే ఈజీగా పైకి లేపేస్తారు. కానీ ఇప్పుడు నేను ఈజీగా పైకి లేపలేను. ఇక్కడి వరకే ఎళ్తది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఇలాంటి చేంజెస్ ఉంటాయి. డిపెండెన్సీ పెరిగిపోతది. యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు వాటర్ తీసుకురావాలంటే ఎవరైనా ఒకరు తీసుకురావాలి. ఏ పనైనా ప్రతి పని డిపెండెన్సీయే. పేరెంట్స్ చూసుకోవాలి కంప్లీట్‌గా. పనులకెళ్ళడానికి కుదరదు. వాళ్ళ దగ్గరే కూర్చోవాల్సొస్తది. వాటర్ ఇవ్వాలి, అన్నం తినిపించాలి, ఇవన్నీ ఉంటాయి. మస్క్యులర్ డిస్ట్రోఫీలో ఒక 9 టైప్స్ ఉంటాయి. హ్మ్. చెప్పండి. డుషెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అని, బీఎండీ అని, హ్మ్. ఎల్‌జీఎండీ అని, ఎఫ్ఎస్‌హెచ్‌డీ అని, స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అని అంటే కొన్ని టైప్స్ ఉంటాయి. టైప్స్ ఎలా ఉన్నా కానీ డిస్ట్రోఫీ లక్షణాలైతే సిమ్టమ్స్ అయితే ఇట్లాగే ఉంటాయి. వాళ్ళు నడవలేకుండా ఉంటారు. డిస్ట్రోఫిన్ అని ప్రోటీన్ లాస్ అయిపోయి, వాళ్ళ ఎనర్జీ కోల్పోయి, వీల్ చైర్‌కయిపోయి, తర్వాత బెడ్ రిడెన్‌కి చేరుకొని, ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది.
అంటే వీళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవడానికి చేయాల్సింది ఏది చేయకపోగా ఫస్ట్ వాళ్ళకి ఈ జెనెటికల్ ఇష్యూ ఉందనే విషయమే తెలుసుకోలేరు. సో మీకొచ్చింది ఎలాంటి కైండ్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రోఫీ? నాకు ఎల్‌జీఎండీ టైప్. హ్మ్. సో, అంటే టైప్ ఏదైనా నేను చెప్పినదే ఉంటుంది. కానీ విలేజెస్‌లో ఉన్న వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. విలేజెస్ అనే కాదు, సిటీస్‌లో ఉన్న చదువుకున్న వాళ్ళైనా గానీ దీని మీద అవగాహన లేదు. వాళ్ళేమనుకుంటారంటే సహజంగా వీల్ చైర్‌లో ఉన్న పర్సన్‌ని జూషినా పక్షవాతం అనుకుంటారా? లేకపోతే పోలియో అనుకుంటారా? పోలియో అనుకుంటూ ఉంటారు హ్మ్. సహజంగా. హ్మ్. ఈజీగా ఐడెంటిఫై అట్లా అనేస్తారు జనరల్లీ. ఒక డాక్టర్ దగ్గరికెళ్ళాలి, న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎళ్లి చూయించుకోవాలి, సజెషన్స్ తీసుకోవాలి, జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. అది ఎంత కాస్ట్ ఉంటుంది, ఎక్కడ చేయించుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం తెలీదు. కొంతమంది తల్లిదండ్రులైతే ఆ నడక టోస్ మీద నడుస్తారు బేసికల్లీ వీళ్ళు. మస్కులర్ డిస్ట్రఫీ వచ్చిన పీపుల్ ఎవరైనా ఎక్కువగా టోస్ మీద నడుస్తూ ఉంటారు. అది చూసి తల్లిదండ్రులు ఎందుకు యాక్షన్ చేస్తున్నావు నువ్వు? సరిగ్గా నడు. ఇట్లాంటివి అంటుంటారనమాట. వాళ్ళు తెలుసుకోలేక. ఇలాంటివి చాలా ఫేస్ చేస్తారు కుటుంబం. అలాగే ఒక పర్సన్‌కి మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కండరాల క్షీణత అనే వ్యాధి అంటే డిసీజ్ వచ్చిందని ఎలా నిర్ధారిస్తారు పర్టిక్యులర్‌గా? అంటే చేతులు, కాళ్ళు లేవకపోవడం వల్లనా? లేకపోతే ఏ విధంగా చూసి నిర్ధారిస్తారు? ఎగ్జాంపుల్ ఒక 5, 6 ఇయర్స్ బాబుని తీసుకుందాం. హ్మ్. 5, 6 ఇయర్స్ వరకు ఆ బాబు నడుస్తూనే, ఆడుకుంటూనే ఉంటాడు. ఆ 6 ఇయర్స్‌కి వచ్చిన తర్వాత ఈ జెనెటికల్ ఇష్యూ బయటపడింది అనుకుందాం. ఆ బాబు సడెన్‌గా చేతులు కింద పెట్టి లేవడానికి చాలా ప్రయత్నిస్తూ లేవడం, నడవలేకపోవడం, నడుస్తూ, నడుస్తూ సడెన్‌గా పడిపోవడం, మెట్లెక్కలేకపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. దానివల్ల వాళ్ళకర్థమవుతది. ఇదేంటో చూయిద్దామని చెప్పి న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ చెప్తారు. జెనెటికల్ టెస్ట్ చేయాలి, సిపికే లెవెల్స్ చూడాలి, కొన్ని జెనెటికల్ కౌన్సెలింగ్ చేసి అసలు ఏంటి అనేది నిర్ధారించటానికి జెనెటికల్ టెస్ట్ చేస్తారు. అది ఇంచుమించు ఒక 35,000 ఉంటుంది. అందరూ గూడా ఎఫర్ట్ పెట్టలేరు. కరెక్ట్‌గా అందరూ న్యూరాలజిస్ట్‌లకి తెలిసిద్దని గూడా చెప్పలేం. ఇది వంశపార్యపరంగా వస్తదా? అంటే జెనెటికల్ అని అంటున్నారు గదా! అలా వస్తుంది. వంశపారంపర్యంగా కూడా కాకుండా కూడా వస్తుంది సార్. హ్మ్. అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏం లేకుండా గూడా వస్తుంది. హ్మ్. మేనరికాల వల్ల మాత్రమే వస్తుందని గూడా చెప్పలేము. హ్మ్. కానీ ఆ రిస్క్ తీసుకోకూడదు అనేది చెప్పగలం. అంటే బాడీ ఎందుకు? టైప్ వల్ల గూడా వస్తదా? వాళ్ళ బాడీ సహకరించకనో, లేకపోతే డిసీజెస్‌కి తరచూ గురి కావడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందా? లేదు సార్. ఈ జెనెటికల్ ఇష్యూ ఎందుకొస్తుంది అనేది హ్మ్. ఏ సైంటిస్ట్ గూడా సరిగ్గా చెప్పలేదు. హ్మ్. కానీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనే దాని మీద రీసెర్చ్ జరుగుతుంది.